కుటుంబ ఆర్థిక స్వావలంబన కోసం మహిళలు కృషి చేయటం అభినందనీయమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రత్నప్రసాద్ అన్నారు. ఏలూరు రూరల్ మండలం మాదేపల్లి గ్రామంలో మహిళా శ్రామికులకు ఆయన న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రామికులు తమ వివరాలను ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకోవడం ద్వారా ప్రభుత్వ పథకాలను పొందొచ్చని తెలిపారు. ఏలూరు రూరల్ మండలం మాదేపల్లి గ్రామంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ అధ్యక్షతన న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ విజ్ఞాన సదస్సులో అత్యధికంగా మహిళా శ్రామికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక దినోత్సవం సందర్భంగా ఈ నెల 1వ తేదీ నుండి పలు చోట్ల అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా బుధవారం మాదేపల్లిలో అసంఘటిత కార్మికులకు చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా శ్రమజీవులై కుటుంబ ఆర్థిక స్వావలంబన కోసం ఎంతో కృషి చేస్తున్నారని, ఇది హర్షించదగ్గ విషయమన్నారు. పనిచేసే చోట మహిళల అభద్రతా భావానికి లోనైతే జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చని తెలిపారు. అలాగే ప్రస్తుత సమాజంలో బాల కార్మిక వ్యవస్థ, వెట్టి చాకిరీ, బాల్య వివాహాలు మొదలైన దురాచారాలు కొనసాగుతున్నాయని, అటువంటి సమస్యలు ఎదురైన వారు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సూర్యచక్రవేణి, న్యాయవాది పి రత్నరాజు, ఎన్ఆర్ఈజీఎస్ ఏపీడీ విక్టర్, ఎంపీడీఓ శ్రీలత, గ్రామ కార్యదర్శి వై సుమలత తదితరులు పాల్గొన్నారు. అసంఘటిత రంగంలో ఉన్న వాళ్ళకైతే ఆ చట్టాలు కొన్ని చట్టాలు వర్తించవు. అందుకనే మన రాజ్యాంగంలో మనం ఏం రాసుకున్నామంటే, సంఘటిత రంగంలో పనిచేసే వాళ్ళు 50% పైనే ఈ భారతదేశంలో జీడిపి అంటే మన స్థూల దేశ జాతీయ ఉత్పత్తి మీ అందరి వల్లనే పెరుగుతుంది. సో మీ అందరి యొక్క సమైక్యంగా పని వలన మన దేశాభివృద్ధి జరుగుతుంది. కనుక మీ అందరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు ఉండాలని చెప్పి మన రాజ్యాంగంలో రాసుకున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు ఉన్నాయి. అంటే ఏంటంటే, ఎక్కడైతే కార్మికులు, కర్షకులు పనిచేసేవాళ్ళు ఉన్నారో, వర్కింగ్ క్లాస్ ఉన్నదో వాళ్ళకు కొన్ని హక్కులు క్రియేట్ చేయని. ఆ హక్కులు కొన్ని తెలుసుకోవాలో వద్దా మనం కదా? ఆ హక్కులు తెలుసుకోవడానికి, మీకు అవగాహన కలిగించడానికే వాళ్ళు ఇక్కడికి వచ్చున్నాం. ఓకేనా? అయితే మనకి రాజ్యాంగంలో ఆర్టికల్ 16, 19 ఏం చెప్తుందంటే, మీరందరూ కూడా అసోసియేషన్ ఫామ్ చేసుకోవచ్చు, మీకు ఒక లీడర్ని పెట్టుకోవచ్చు, మీ సమస్య ఉంటే కనుక వాళ్ళ ద్వారా తీసుకురావచ్చు. ఎవరికి తీసుకురావచ్చు? ఇప్పుడు 100 రోజులు పని దినాలు ఉన్నాయి కదా, దానికి ఎంతమంది మీ అందరూ అటెండ్ అవుతున్నారు కదా, దాంట్లో మీకు నెలకోసారి ఇస్తున్నారా, వారానికి ఒకసారి ఇస్తున్నారా డబ్బులు? ఇట్లాంటి కొన్ని సమస్యలు ఉంటాయి. అట్లాగే పని కొంతమంది కల్పిస్తున్నారా, అందరికీ కల్పిస్తున్నారా? అందరికీ కల్పిస్తున్నారా ఈ గ్రామంలో? వెరీ గుడ్. అలాంటి సమస్యలు ఉంటే కనుక మీ నాయకుల ద్వారా వచ్చి మాట్లాడవచ్చు. మీకు సమస్యలు ఉంటే మాట్లాడుకోవచ్చు. ఆ విధంగా అసోసియేషన్ ఫామ్ చేసుకోవడానికి ఇదివరకు మనకి అది గ్యారంటీ లేదు. అసోసియేషన్ ఫామ్ చేసుకోకూడదు, తర్వాత సమ్మె చేయకూడదు, ఇలాంటివి ఉండేవి సంఘటిత రంగంలో వాళ్ళకి. అట్లా కాదు, సమ్మెలు చేయాలి, వాళ్ళకి అసోసియేషన్ ఉండాలి, ఒక నాయకుడు ఉండాలి. వీళ్ళందరూ కూడా రిప్రజెంట్ చేయడం అంటే వీళ్ళ తరపున మాట్లాడటానికి ఒక నాయకుడిని ఎంచుకునే ఆ హక్కు కల్పించింది మనకి రాజ్యాంగం.